హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో ఐఐటిలో ఎలా ఉండాలి అనేటువంటిది వీడియో చేసి పెట్టాను. చాలా మంది స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా దాన్ని ఫాలో అవుతూ నాకు చాలా మెసేజ్లు అయితే పెట్టారు, లైక్ చేశారు. సో ఈ వీడియోలో ఐఐటిలో ఎలా చదవాలి, మీరు ఎన్నో సంవత్సరాలుగా కలలకంటూ ఐఐటిలో జాయిన్ అయ్యారు, మీ పేరెంట్స్ని కళలను నిజం చేశారు. అలాంటి మీరు ఐఐటిలోకి వెళ్ళబోతుంటే ఇప్పటి వరకు వరకు మీరు చదివిన ఎడ్యుకేషన్ వేరు, ఐఐటీలో చదవబోతున్నటువంటి ఎడ్యుకేషన్ వేరు. ఎలా చదవాలి, ఎలా చదివితే మనకు మంచి లైఫ్ ఉంటుంది, మంచి ప్యాకేజీలు లేదా మంచి భవిష్యత్తును మనం ఊహించుకోవాలంటే ఐఐటీలో ఎలా చదవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నా. వీడియో చూడటానికన్నా ముందు తప్పనిసరిగా లైక్ చేయండి. మీలాంటి స్టూడెంట్స్కి చాలా మందికి ఈ వీడియో అయితే చేరాలి అంటే మీరు లైక్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది. అలాగే హైప్ తప్పనిసరిగా చేయండి ఈ వీడియోని. సో కమింగ్ టు ద పాయింట్, ఐఐటీల్లో ఎలా చదవాలి. ఐఐటీలు అంటే మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న ఎడ్యుకేషన్ ఒక రకం, ఐఐటీల్లో చదవబోతున్నది ఒక రకం. అక్కడ చదువు కాదని మీకు నేర్పించేది మీ భవిష్యత్తుకి మంచి రూట్ మ్యాప్ని ఇవ్వబోతుంది. మనం చదవాలి, సిజిపిఏ స్కోర్ తెచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ సెమిస్టర్లోనే లేదా ఫస్ట్ ఇయర్లో మీరు చాలా డిప్రెషన్కి గురయ్యేవాళ్ళు చాలా కొన్ని వేల మంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఇంటర్మీడియట్లో మనకి చాలా కష్టపడతారు ఐఐటి కోసం. 99% అంటారు, లేకపోతే 300కి 250 260 ఇట్లా మంచి మంచి మార్కులు వచ్చి ఉంటాయి. బట్ ఐఐటీల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్లోనో లేదా సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ ఇయర్ మొత్తం మీద చూస్తే 7.5 8 వచ్చేసరికి చాలా కష్టం అనిపిస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ డిప్రెషన్ కూడా లోన్ అవుతుంటారు. అదేంటి పేరెంట్స్ కూడా అదేంటి సార్ 10కి మావాడికి 7.5 6.5 8 దగ్గర అయిపోయింది ఏంటి, మావాడి ఇక్కడ స్కూల్ టాపరు, కాలేజీ టాపరు, మంచి ర్యాంక్ కొట్టాడు, ఇట్లా ఉంది ఏంటి. ఇక్కడ ముఖ్యంగా అక్కడ వచ్చేటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ వచ్చేది రియల్ ఎడ్యుకేషన్ అండి. ఇంటర్మీడియట్ వరకు మనకి లెక్చరర్స్ చెప్పిన దాన్ని అర్థం చేసుకొని కొత్తగా ఇచ్చే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం నేర్చుకున్నాం. ఇక్కడంతా మనం నేర్చుకుంది ప్రాబ్లమ్ సాల్వింగ్. కానీ అక్కడ ఐఐటీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒకటే కాదు, కొత్తగా ఒక విషయాన్ని ఎలా అడగచ్చు. అక్కడ ఎక్కడికక్కడ ఐఐటీలో అక్కడే ఆ ప్రొఫెసర్సే పేపర్స్ తయారు చేస్తారు. సో మీకు ప్రతి క్వశ్చన్ పేపర్, ప్రతి అసైన్మెంట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ 4 5 ఉంటాయి, కానీ మనం చేయడానికి చాలా టైం పడుతుంది. సో మీకు అక్కడ హెల్ప్ అవ్వాలి అంటే మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, ఐఐటీల్లో మీరు సీనియర్స్ తోటి ఇంటరాక్షన్ పెంచుకోండి. తర్వాత ప్రొఫెసర్స్ తోటి మీ యొక్క బిహేవియర్ తోటి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సూచనలకు అనుగుణంగా మీరు ముందుకెళ్ళగలిగితే చాలా మంచి లైఫ్ అయితే ఉంటుంది. ఐఐటీల్లో మనకి తెలిసింది చాలా, మనం అనుకునేది బయట నుంచి అనుకునేది చాలా తక్కువ, లోపలికి వెళ్ళిన తర్వాత చాలా నేర్చుకుంటాం. పర్టికులర్గా సీనియర్స్ తోటి మీరు మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన కొన్ని వేల మంది స్టూడెంట్స్ అక్కడ ఉంటారు. వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఏ టాపిక్కి ఏ బుక్ రిఫరెన్స్. అలాగే ఇంకొకటి లైబ్రరీ. మీకు నన్ను అడిగితే మీరు ఒక మంచి ఫ్రెండ్ని చూసుకోవాలి అంటే లైబ్రరీ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. మీరు అనుకున్నంత జ్ఞానం కాదు, మీరు ఏదైతే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కోల్పోయారో దాన్నిటిని అక్కడ సాధించవచ్చు. మీ కళలని సాకారం చేసుకోవచ్చు. మీకు ఎలాంటి కోరికలు అయితే ఉన్నాయో, ఎలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయో, ఎలాంటి కొత్త థాట్స్ అయితే ఉన్నాయో, ఎలాంటి ఇన్నోవేషన్స్ అయితే మీ మైండ్లో ఉన్నాయో వాటన్నిటికీ ఒక రూపం ఇవ్వాలి అంటే అక్కడ ప్రొఫెసర్స్, తర్వాత లైబ్రరీ, సీనియర్స్, ఈ ముగ్గురు హెల్ప్ తోటి మీరు అద్భుతాలు సృష్టించవచ్చు. సో ఐఐటిలో ఎడ్యుకేషన్ అంటే అది కేవలం మార్కుల గురించి కాదు. మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఐఐటిలో ఎవ్వరూ కూడా మార్క్స్ని మిమ్మల్ని లేదా మీకు ఐఐటి అడ్వాన్స్లో వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు ఎవరు గౌరవం ఇవ్వరు. అక్కడ మీరు చూపించే ప్రతిభ అంటే, టాలెంట్ అంటే ఏంటంటే మీరు నేర్చుకున్న దాన్ని కొత్తగా ఎలా అప్లై చేయబోతున్నారు, కొత్తగా ఎలా అప్లై చేస్తున్నారు, మీ ఆలోచన తీరు ఎలా ఉన్నది అనేది అక్కడ ప్రొఫెసర్స్ కావచ్చు, లేకపోతే హెచ్ఓడీస్ కావచ్చు, వాళ్ళు అబ్జర్వ్ చేసి మీ యొక్క టాలెంట్ని వాళ్ళు ఎలా లైనప్ చేయాలనేది ఆలోచిస్తారు. సో ఐఐటీల్లో చదువు అంటే బుక్స్ రీడింగ్ అనేదే కాదు, రీడింగ్ నాలెడ్జ్ కాదు, బుక్కిష్ నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్ ప్రాక్టికాలిటీ అంటే మీరు చదువుకున్న దాన్ని ఎంత బాగా ఉపయోగించగలిగారు, దేనికి ఉపయోగించగలిగారు అనేదే అక్కడ ఐఐటీల్లో మీరు నేర్చుకోబోతున్నది. కాబట్టి కొత్త ఆలోచనలు చేయండి,
బుక్‌లో చదివిన దాన్ని ఎలా రియల్ లైఫ్‌లో అప్లై చేయొచ్చు అనేది మీరు అక్కడ నేర్చుకోవచ్చు. చాలా తలపండినటువంటి ప్రొఫెసర్స్ ఉంటారు. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో కూడా. వాళ్ళ సూచనలు, వాళ్ళ యొక్క అనుభవాన్ని రంగరించి మీరు వాళ్ళని గనక ఫాలో అవ్వగలిగితే అద్భుతాలు సృష్టించొచ్చు. మీరు ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఐఐటీల్లో మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం క్యాపిటల్ అమరావతి ఉంది. అమరావతికి సంబంధించిన కొన్ని భూమి కరెక్ట్‌గా ఉందా? ఆ భూ సారం ఎంతుంది? ఎంత పిల్లర్స్ స్ట్రాంగ్ ఉండాలంటే ఎంత లోతు వేయాలి? అలాగే తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాజెక్ట్‌కి సంబంధించిన విషయాల్లో ఐఐటీ హైదరాబాద్‌ని ఇన్వాల్వ్ చేశారు. ఇందాక నేను చెప్పిన అమరావతి లాంటి ఇష్యూస్‌లో ఐఐటీ మద్రాస్‌ని ఇన్వాల్వ్ చేశారు. అట్లా మనకి తెలియని ఆపర్చునిటీస్ చాలా ఉంటాయండి. ఐఐటీస్ అంటే అక్కడ ప్రొఫెసర్స్ అంటే ఏదో చదువు చెప్పడానికి వచ్చిన వాళ్ళే కాదు. ఇండియాలో చాలా చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు అంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు హైపర్ లూప్ ట్రైన్ అని మీరు వింటారు సూపర్ ఫాస్ట్ అనేది. దానికి సంబంధించిన ట్రాక్ ఐఐటీ మద్రాస్‌లో ఉంది. దాని కొత్త ఇన్నోవేషన్స్ అలా ఒక్కొక్కటి ఒకటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వింగ్ అంతా ఐఐటీ కాన్పూర్‌లో ఉంది. ఇట్లా రకరకాలకు సంబంధించిన ఇష్యూస్‌లో చాలా ఇష్యూస్‌ని ఐఐటీలు హ్యాండిల్ చేస్తాయి. అలా ఐఐటీలు హ్యాండిల్ చేయటం అంటే అక్కడ ప్రొఫెసర్స్ ఉంటారు. ఒక టీమ్ ఉంటుంది. మీరు బాగా చదువుతూ అంటే ఇన్ ద సెన్స్ స్కోర్ కాదండి. మీ ఆలోచన తీరుని బట్టి వీడి దగ్గర మంచి విషయం ఉంది. వీడు కొత్తగా ఆలోచిస్తున్నాడు. మంచిగా ఆలోచించగలుగుతున్నాడని గనక అక్కడ ఉన్న టీమ్ గనక మిమ్మల్ని ఆలోచింపజేయగలిగితే, వాళ్ళని మీరు అట్రాక్ట్ చేయగలిగితే, ఖచ్చితంగా ఇలాంటి కొత్త కొత్త విషయాలొచ్చినప్పుడు ఆ టీమ్‌లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తారు. అది ఎంత ఉపయోగపడుతుందంటే మీ కెరియర్‌కి ఇంటర్న్‌షిప్స్ అంటారు. అంటే పెద్ద పెద్ద కంపెనీలొచ్చి ఇంటర్న్‌షిప్స్ తీసుకెళ్ళటానికి మీకు అవకాశం ఇస్తాయి. మీకు అక్కడ ట్రైనింగ్ ఇవ్వటమే కాదు మంచి ప్యాకేజీలిస్తాయి. ఇంటర్న్‌షిప్‌లో కనుక మీరు మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తే అటునుంచటే మీకు ప్లేస్‌మెంట్స్ కూడా తీసుకుంటాయి. కాబట్టి ఐఐటీల్లో చదువు మీరు బాగా చదువుతున్నారు అన్న విషయం తెలియాలి అంటే సెకండ్ ఇయర్ తర్వాత మీకు ఇంటర్న్‌షిప్స్‌కి ట్రై చేయండి. అంటే ఏదో ఒక కంపెనీలో ప్రాక్టీస్ కోసం మీరు అప్లై చేసుకోవటం. అది ఎలా అప్లై చేయాలి? ఎక్కడ అప్లై చేయాలంటే సీనియర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. లేదా ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేటివ్ ప్రొఫెసర్స్ ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీరు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా మీకు మంచి ఇంటర్న్‌షిప్స్ తెచ్చుకోగలుగుతారు. ఇంటర్న్‌షిప్స్ ఒక మంచి కంపెనీలో ఇంటర్న్‌షిప్ వచ్చింది అంటే ఇంకా మీరు చూసుకోవాల్సిన పని లేదు. మీ టాలెంట్‌ని బట్టి ఇక్కడ చదువు అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మార్కులు ఎప్పుడూ కాదండి. ఐఐటీలోకెళ్ళిన తర్వాత మార్క్స్ ఎవ్వరు చూడరు మీకు. మీ టాలెంట్ నోరు తెరిచి మాట్లాడాలి. మీకు తెలిసిన సబ్జెక్ట్‌ని మీరు అర్థం చేసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని 10 మందికి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి మీరు. ఒక కంపెనీకి సంబంధించిన వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకున్న సబ్జెక్ట్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయగలగాలి. చేస్తేనే వాళ్ళకి మీ దగ్గరున్న టాలెంట్ అంటే ఏంటో తెలుస్తుంది. మీ దగ్గర మీ యొక్క సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. అందుకే వాడు పెద్ద పెద్ద ప్యాకేజీలు ఇచ్చి తీసుకెళ్తారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టుగా ఒక మంచి పిల్లాడు లేదా బాగా చదువుతాడు అంటే మా వాడు చాలా సైలెంట్ అండి. బాగా చదువుతాడండి. మా అమ్మాయి చాలా సైలెంట్ అండి. చాలా బాగా చేస్తుంది. సైలెంట్ అనే పదానికి ఇక్కడ మీనింగ్ లేదండి. బాగా గుర్తుపెట్టుకోండి. టాప్ ర్యాంకర్స్ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి టాప్ ప్యాకేజీలు దొరక్కపోవడంలో ఇదొక నెగెటివ్ అనమాట. నోరు తెరిచి మాట్లాడలేరు. నోరు తెరిచి ఎక్స్‌ప్రెస్ చేయలేరు. నలుగురితో కలుపుకుపోలేరు. ఐఐటీలో చదువంటే మనం ఒక్కడమే రూమ్‌లో కూర్చొని చదువుకుంటే వచ్చేది కాదు. నలుగురితోటి నాలెడ్జ్ షేర్ చేసుకోగలగాలి. సీనియర్స్ నుంచి నేర్చుకోగలగాలి. మనకు తెలిసిన విషయాన్ని ఇంకొకడికి చెప్పగలగాలి. ఒక కొత్తగా ఇన్నోవేటివ్ చేయగలగాలి. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ ఉంటాయి. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ అంటే అందరూ ఇక్కడ ఐఐటీలో ఒకటేదో కొత్తగా మనం కనిపెట్టాం. ఇంకొక ఐఐటీకి తీసుకెళ్ళి దాన్ని ఎగ్జిబిట్ చేస్తాం. మన పెర్ఫార్మెన్స్ నచ్చితే వాళ్ళు దాన్ని మార్కెట్ చేస్తారు. చాలా విషయాలుంటాయి. సో, ఐఐటీకి మీరు వెళుతున్నారంటే ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మస్ట్ అండి. ఏ డిపార్ట్మెంట్ అయినా, మెటలర్జీ డిపార్ట్మెంట్ అయినా, బయోటెక్నాలజీ అయినా, సివిల్ అయినా ఎవ్వరికైనా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మస్ట్. వాళ్ళు ఎలాగో కొంత నాలెడ్జ్ మీకు నేర్పుతారు. కొన్ని లాంగ్వేజెస్ నేర్పుతారు మీకు కంప్యూటర్ సంబంధించి. మీరు కూడా వీలైనంతగా మీరు ఉన్న డిపార్ట్మెంట్‌కి మీరు మెటలర్జీ డిపార్ట్మెంట్ ఉన్నారు. మెకానికల్‌లో ఉన్నారు. కొన్ని క్యాట్/కమ్ ఇలాంటివి అవసరం అవుతాయి. అవి నేర్చుకోండి. అవి ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలో అక్కడ సీనియర్స్ గైడ్ చేస్తారు. ఒక మాట చెప్పాలంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు చూసారా? సో, మీరు ఎంత రెస్పెక్టబుల్‌గా, ఎంతగా మీరు ఎదుటి వాళ్ళని ఆకట్టుకోగలిగేలాగా ఉంటే అక్కడ హాస్టల్‌లో అవ్వచ్చు, ఆహ్, కాలేజీ ప్రిమిసెస్‌లో అవ్వచ్చు, మీ యొక్క బిహేవియర్‌ని బేస్ చేసుకొనే
ప్రిన్సిపాల్స్ అవ్వచ్చు, ప్రిన్సిపల్ అవ్వచ్చు, లేకపోతే హెచ్ఓడిఎస్ అవ్వచ్చు, అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, డీన్ అవ్వచ్చు, మీ డిపార్ట్మెంట్ హెడ్స్ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా మిమ్మల్ని గుర్తించేలాగా మీరు ప్రవర్తించడం. గుర్తించేలాగంటే నటిస్తే ఎవరు గుర్తించండి, వాళ్ళు తలపండిన వాళ్ళు. మీ సబ్జెక్ట్ తోటి, మీరు అడిగే డౌట్స్ తోటి, మీరు ప్రిపేర్ చేసుకునే అసైన్మెంట్స్ని బేస్ చేసుకుని, ఇక్కడ నోట్స్ రాసుకుంటాం బుక్లో, ఏ బుక్ చదవాలో కూడా మనకు కొన్ని విషయాలు తెలియదు. మీరు అక్కడ సీనియర్స్ చాలా మంది మీకు చాలా రకాలుగా గైడ్ చేస్తుంటారు. సో మనం ఏ, కొత్త కొత్త బుక్స్, చాలా బుక్స్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ అవుతాయి. మీరు వీలైనంత వరకు లైబ్రరీ మీద ఆధారపడండి. ల్యాప్టాప్, ఇప్పుడు గూగుల్లో చాలా విషయాలు ఉంటాయి, చాలా విషయాలు అక్కడి నుంచి తీసుకోండి. అంతేగాని అసైన్మెంట్స్ అడిగినా, ప్రాజెక్ట్స్ అడిగినా, ఇంజనీర్ మామూలు మీకు తెలిసిన దాంట్లో ఇంజనీరింగ్ అంటే ఫోర్త్ ఇయర్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి అనుకుంటారు. ఐఐటీలో అలా ఉండదు. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి మీకు ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్నవా పెద్దవా ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. వాటిని ఎక్కడో చూసి కాపీ కొడితే ఈజీగా తెలిసిపోతుందండి. ఆ, ఈ- అందువల్ల మీరు గూగుల్లో చూసో, ఇంకో చోట చూసో, లేకపోతే ఇంకెవరి దగ్గరనో మీరు కాపీ చేసుకుంటే అనవసరంగా మీరు వాళ్ళ ముందు ఒక ముద్ర పడిపోతుంది మీకు. మీకు తెలియకపోతే నిర్మోహమాటంగా, సిగ్గుపడకుండా అడగండి, సార్ ఇది ఎట్లా ఏంటి తెలుసుకోవాలన్న తపనతోటి ఐఐటికి వెళ్ళండి. అంతేగాని జాబ్ కొట్టాలనే ఆలోచనతోటే మీరు ఐఐటికి వెళ్తే అది రాకపోగా, మీరు నేను చెప్పినది మాట మీరు కావాలంటే చూడండి, మన తెలుగు రాష్ట్రాల నుంచి టాప్ 10లో వచ్చిన వాళ్ళు ఉంటారు, టాప్ 20లో, టాప్ 100లో ఉంటారు. కానీ ప్లేస్మెంట్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకన్నా వేరే వాళ్ళు ముందు ఉంటారు. కారణం ఒకటే, నోరు తెరిచి మనం మాట్లాడడం, నోరు తెరిచి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఐఐటీలో కావచ్చు, ఎన్ఐటీలో కావచ్చు, మీరు మీకున్న సబ్జెక్ట్ని ఎక్స్పోజ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫ్రెండ్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, కొత్తగా వచ్చే వాళ్ళు కావచ్చు, కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు అవ్వచ్చు, మీరు ఎంత అద్భుతంగా మీకు వచ్చింది బయటికి ఎక్స్ప్రెసివ్ టాలెంట్ ఉంటే అంత మంచి ప్యాకేజీలు వస్తాయి. 4 కోట్లు 5 కోట్లు ప్యాకేజీలు మీరు ఐఐటీలో వింటున్నారు అంటే సింపుల్ రీజన్ ఏంటంటే వాళ్ళు వచ్చిన దాన్ని కొత్తగా చెప్పగలుగుతున్నారు. వీలైనంత ఫాస్ట్గా దాన్ని, మొట్టమొదటిలోనే మనం ఫాస్ట్గా చేసేయడం కుదరదు. వెళ్ళిన దగ్గర నుంచే కోడింగ్ నేర్చుకుంటాను, లేకపోతే అది నేర్చుకుంటాను, ఇది నేర్చుకుంటానని ఇవన్నీ చెప్పడానికి చాలా బాగుంటాయి. కానీ ఐఐటీలకు వెళ్ళిన తర్వాత చదువు కొత్తగా ఉంటుంది. బుకిష్ నాలెడ్జ్తో ఉండదు. అసైన్మెంట్లు పెట్టినా, స్లిప్ టెస్ట్లు పెట్టినా, క్లాస్లో చిన్న చిన్న ఎగ్జామ్స్ పెట్టినా, ఆ పేపర్లు చూస్తే మనకి కరెక్ట్గా ప్రిపేర్ అయిన వాడికి, సబ్జెక్ట్ ప్రిపేర్ అయిన వాడికి స్కోర్ తెచ్చుకోవడం చాలా ఈజీ. సో స్టూడెంట్స్ ఎలా చదవాలి అంటే సీనియర్స్, లైబ్రరీ, అండ్ అక్కడ ఉన్నటువంటి మీ అకాడమిక్ డీన్ అవ్వచ్చు, అకాడమిక్ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, వాళ్ళతోటి ఇంటరాక్షన్ పెంచుకోగలగటం. ఖచ్చితంగా మీరు వీలైనంత ఎక్కువగా మాట్లాడటం అంటే అతిగా మాట్లాడటం నా ఉద్దేశం కాదు. ఎక్స్ప్రెస్ చేయగలిగేటువంటి ఆలోచనతో మీకు తెలియని దాన్ని తెలుసుకోగలగటం, తెలిసిన దాన్ని 10 మందికి చెప్పగలిగితే, అమ్మో నాకు వచ్చింది వాడికి చెప్తే వాడు కొట్టేస్తాడు, ఇది ర్యాంకులకు సంబంధించిన మ్యాటర్ కాదు. ర్యాంకులు అయిపోయింది, మీకు ర్యాంక్ వచ్చేసింది, యు ఆర్ స్టెప్ ఇన్ టు ఐఐటీస్. కానీ ఐఐటీలో చదవటం, ఐఐటీలో ఒక మంచి ప్యాకేజీ తెచ్చుకోవటం అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ స్టైల్. మన ఇంటర్మీడియట్ లాగా అల్లాటప్పగా ఉండేటువంటి పరిస్థితి కాదు. ఎంత మీరు గ్రహించారో దాన్ని అంత చక్కగా ఎగ్జిబిట్ చేయగలిగితేనే లైఫ్ ఉంటుందన్న సంగతి మర్చిపోకండి. సో స్టూడెంట్స్ వీలైనంత వరకు ఎక్కువ నేర్చుకొని, మీకు వచ్చిన దాన్ని వీలైనంతగా ఎలాబరేట్ చేసి చెప్పగలిగితేనే లైఫ్ అన్న సంగతి తెలుసుకోండి. సో ఎలా చదవాలి అంటే ఇవి స్టెప్స్. ఎప్పటికప్పుడు షార్ప్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సీనియర్స్ చాలా హెల్ప్ చేస్తారు మీకు. కంగారు పడిపోవద్దు, టెన్షన్ పడిపోవద్దు. ఐఐటీలో అంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కసారి చెప్పేటప్పుడు కొద్దిగా ఆ లెవెల్ నుంచే స్టార్ట్ చేస్తారు. బేసిక్స్ మీద అంతగా స్ట్రెస్ చేయకపోవచ్చు. అలానే మీరు తగ్గాల్సిన పని లేదు, డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు, డిప్రెషన్ గురి అవ్వాల్సిన పని లేదు. బుక్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి మీరు వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా ఉండదు. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది, ప్రతి ప్రొఫెసర్కి ఒక ఆఫీస్ ఉంటుంది. చక్కగా డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి. కంప్యూటర్ డిపార్ట్మెంట్ అంటే పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అంటే చాలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అందులో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఇలా చాలా మంది ఉంటారు. మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. సార్ నాకు ఇది తెలియలేదు బేసిక్స్, మీరు వెళ్ళి అడగచ్చు, ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండొచ్చు, మాట్లాడచ్చు. ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం మీరు ఇస్తూ వాళ్ళతో ఇంటరాక్షన్ పెంచుకోగలిగితే డెఫినెట్గా మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఐఐటి అనేది ఇండియాలో ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు అవుతున్నాయి అంటే ఇక్కడి నుంచి
కొంతమంది సీఈఓల్ని, కొంతమంది ఎండీలని, కొత్త కొత్త కంపెనీలని తయారు చేయటం ఐఐటీల యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు కూడా అలాంటి స్థాయికి వెళ్ళాలి అంటే వీలైనంతగా నేర్చుకోండి. నేర్చుకున్న దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయండి. ఎక్స్‌ప్రెస్ చేసిన దాన్ని ఎగ్జిబిట్ చేయగలిగి ప్రాక్టికల్ ఫామ్‌లోకి తీసుకురాగలిగితే డెఫినిట్‌గా మీరు అనుకున్న ప్యాకేజీ డెఫినిట్‌గా వస్తుంది. అలా కాకుండా బుకిష్ నాలెడ్జ్ చదువుకొని ఏదో ఆ ముందు రోజు చదువుకొని రాసేద్దామంటే అయ్యే పనిగా ఉండదండి. సో మీరు ఎంత నేర్చుకుంటే అంత. సబ్జెక్ట్ అక్కడ సముద్రం లాంటిది. ఐఐటీలో నేర్చుకోవటానికి చాలా ఉంటాయి. మీరు చదవాలే గాని ఎంత పెద్ద ప్యాకేజీలైనా వస్తాయి. ఎంత పెద్ద ప్యాకేజీలైనా వస్తాయి. రీసెంట్‌గా కూడా మీరు చూసుంటారు. ఐఐటీ హైదరాబాద్‌లోకి సంబంధించిన కుర్రాడు ఒక ఇంటర్న్‌షిప్‌కెళ్ళాడు. ఇంటర్న్‌షిప్‌కెళ్ళి అక్కడ బాగా వర్క్ చేస్తుంటే అసలు వితౌట్ ఇంటర్వ్యూ అతనికి 2,00,00,000 ప్యాకేజ్ ఇచ్చారు. 2,00,00,000 ప్యాకేజ్. వితౌట్ ఇంటర్వ్యూ ఇంటర్న్‌షిప్‌కెళ్ళిన కుర్రాడికి. సో టాలెంటే. జాబ్ రావాలి, ప్యాకేజీ రావాలి అంటే స్కిల్స్. అది తప్ప మీ మార్కులు ఏమీ కాపాడవు. ఇక్కడ బుకిష్ నాలెడ్జ్ అనేది పనికిరాదు. సో మొదటి రోజు నుంచి వెళుతున్న స్టూడెంట్స్ అందరికి కూడాను ఎంత నేర్చుకుంటాను అనే ఆలోచనతో వెళ్ళండి తప్ప నేను ప్యాకేజీ కొట్టేస్తాను. ప్యాకేజీ కొట్టొచ్చు, తప్పేం కాదు. అది కొట్టాలంటే సబ్జెక్ట్ మాత్రమే వెరిఫై చేస్తారు. ఓకే. సో మీరు అలాంటి మంచి పొజిషన్‌కి వెళ్ళాలని మీకెప్పుడు డౌట్ వచ్చినా నా వీడియో కింద ఒక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అక్కడ నాకు సంబంధించి నా దగ్గర చదివిన వాళ్ళవ్వచ్చు, నా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళవ్వచ్చు, నా మెంటర్‌షిప్‌లో జాయిన్ అయిన వాళ్ళవ్వచ్చు, ఫనీ సార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ ద్వారా క్లాసెస్ విన్న వాళ్ళవ్వచ్చు. కొన్ని వేల మంది ఐఐటీలో చదువుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేయటానికి ఎప్పుడూ ఉంటారు. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటేనే ముందుకెళ్ళే అవకాశాలైతే ఉంటాయి. సో తప్పనిసరిగా మీకెప్పుడు ఏ కష్టం వచ్చినా డిప్రెషన్‌కి గురికాకండి. నాకు యూట్యూబ్‌లో వీడియో కిందన మెసేజ్ పెట్టండి. లేదా ఫనీ సార్ మ్యాథ్స్ క్లాస్ యాప్‌లోనే ఒక మెసేజ్ పెట్టండి. డెఫినిట్‌గా మీకు వీలైనంతగా నా వంతు హెల్ప్ కూడా నేను చేయటానికైతే రెడీగా ఉంటాను. మీరు కూడా ఐఐటీలకి వెళుతున్నారంటే చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఇంకొక 4 ఇయర్స్ పాటు ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు. ఎప్పుడు చదవాలి, ఎప్పుడు ఆడుకోవాలి అన్నీ మీకు అక్కడికెళ్తే చాలా తెలుస్తాయి. కొత్త ప్రపంచమే మీకు పరిచయం అయిపోతుంది. ఆ కొత్త ప్రపంచంలో మీరే కింగ్ అవ్వాలని, మీకు మంచి ప్యాకేజీ రావాలని, మీ పేరెంట్స్ యొక్క కోరికలని బ్రహ్మాండంగా తీర్చగలగాలని కోరుకుంటూ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. రైట్. థాంక్ యూ.